ప్రమాణం చేస్తే ఎలా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి, ధర్మార్థ కామ మోక్షంలో ఏదో నా భార్య చేయను నడిపిస్తా అని అంతమందిలో మాటిస్తారు మొత్తంలో. మళ్ళీ ఆమె పిలిస్తే నేను ఏం చేయాలనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఇంటికి పోయి ఆలోచన చేసి ఆమె చెప్తే అయ్యయ్యో నువ్వు పోతే ఎట్లా అని ఆమె వద్దే వద్దని ఆమె అంట. పోకుంటే నాకు ముక్తి లేదు, నేను పోకపోతే ఎట్లా అని ఇట్లా 2 నెలలు పాపం బాధపడ్డాను. లాస్ట్కు లక్ష్మీరెడ్డి అని ఆయన చెప్తే అయ్యో తిక్కయ్య అట్లా కాదు, ఏం కాదు, మంచిగా ఇయ్యడము. గురువు సర్వంతర్యామి అయి ఉంటాడు, అప్పుడు ఇచ్చిన తర్వాత నీ శరీరం అందే నివసిస్తాడు కనుక అదేం లేదంటే అప్పుడు వచ్చింది వచ్చి అప్పుడు తెలుసుకున్నాడు. అంటే ఇది బ్రహ్మము కాదు, ఈ ఆత్మ బ్రహ్మం కానే కాదు, ఇది దేహంతో పాటు పోయేదే. ఆత్మను దేహంతో కూడిన ఆత్మను తెలియరాదు అని ఇది నిషేధించింది శివరామ దీక్షితుడు. దేహంతో కూడుకున్న ఆత్మను తెలియరాదు అని. శరీరము మేడిపండు పురుగులతో కూడుకున్నది, మరి ఆత్మ వేప పండు అందంగా ఉంటుంది, లోపల ఉండే విత్తు నేననే విషయం. ఈ 3 నిషేధము లేన మేడిపండు విపరాదు, వేప పండు తీయగా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఆత్మతత్వం కూడా ఆకర్షణంగా ఉంటుంది, అందుకే గుంపులు గుంపులు ఉంటారు. ఆత్మబోధకులేమో తీయగా ఉంటుంది. గట్టిగా కొడితే విషయమే ఉంది అందులో, జన్మరహితం కాదు అని అర్థం. దృఢం కాదు, వాళ్ళకు జన్మరహితం కాదు. ఆత్మను నమ్మినారు కనుక శరీరంతో పాటు అది కూడా పోయేటిదే. నువ్వు వంటివే సత్యక్రవా లేదు, శరీరం ఉన్నంత కాలమే ఆత్మ ఉన్నంత కాలం శరీరం. ఆత్మ మనిషి అయిన తర్వాత ఆత్మతో పాటు మళ్ళీ జననము ఉంటుందట, జన్మించిన వాళ్ళకి మరణించిన ఖచ్చితంగా ఆ మాట నిజమే. ఎందుకంటే మరణించిన వానికి జన్మ తప్పదు. ఎట్లా ఆత్మ దేహంతో పాటు ఆత్మనే పోయినప్పుడు మళ్ళీ జనం ఎక్కడ దానికి ఉంది ఎరకీలు. గురుపుత్రుడు గ్రహిస్తాడు. అంటే పుడితే మాత్రం మరణం తప్పదు. పుట్టు చావులు లేనట్టి దారి కనుక దొడ్డ బుద్ధి. ఈ పుట్టు చావులు లేనటువంటి దారి ఒకటి ఉంది, అదే మన సనాతన ఋషులు కనిపెట్టింది. మన హిందూ సనాతన ధర్మ సాంప్రదాయం లోపల మన ఋషులు కనిపెట్టింది ఏంటంటే పుట్టు సావులు లేనట్టి దారి కనుక దొడ్డ బుద్ధి. ఈ పుట్టు సావులతో కూడుకున్న శరీరాత్మ, ఈ శరీరాత్మలు ఈ మధ్యలో నేననే బీజం ఏదైతే ఉందో అహంకారం, ఈ 3టితో కూడుకున్నది. ఇంకా వీళ్ళంతా మూర్ఖుల కింద లెక్క పెట్టేసారు పెద్దలు. నువ్వు అంతే ఉంది కదా లెక్క, నువ్వు నిద్రపోతావు, లేదు పని చేసుకుంటావు, పిల్లగంటావు, 3 ఉంది కదా. నిద్రపోతావు, మేల్కొని పనులు చేస్తావు, పిల్లగంటావు, 3 కదా. సమస్త జీవులు చేస్తున్నాయి కదా, పక్షులు చేస్తున్నాయి కదా, మృగాలు చేస్తున్నాయి కదా. మూర్ఖులు అంటే ఏంది? నన్ను మూర్ఖుడు అంటావు. అహంకారం తెచ్చుకోవటం ఎందుకు, వాస్తవం విచారించుకోవాలి. 4వది మోక్ష మార్గం అయితే ఉంది కదా, దాన్ని గ్రహించినప్పుడు మోక్షం తెలుసుకున్నట్టు మన పెద్దలు ఎట్లా అనుసరించింది? ఏన జప తప యజ్ఞ యాగ హోమాదుల వల్ల వ్రతుల వల్ల తెలుస్తుంది, తెలియబడదు. శ్రీకృష్ణ పరమాత్మ అదే చతుర్షష్ఠి కళాప్రపూర్ణుడు, 64 విద్యలు తెలిసినటువంటి వాడు. నారద మహర్షికి తెలుసు, ఆ తర్వాత ఈయనకు తెలుసు అని పెద్దల వాక్యం. అయినా సరే ఈయనకు జన్మరహిత మార్గం అర్థం కాలేదు. మళ్ళా పరిపూర్ణ శ్లోకానికి అర్థం దొరకలేదు. అదపూర్ణం ఇదపూర్ణం అంతర్శూన్యం బహిర్శూన్యం పూర్ణ కుంభాంబరే. పూర్ణ కుంభం అంటే ఎట్లా? నీళ్ళల్లో ముంచుతకుండా బయట నీరే, లోపట నీరే, పైన నీరే, కింద నీరే, అంతటా నీరే ఉంది. ఇదేం అర్థమా? మరి ఈ కుండకు లోపట బయట కింద అంతటా ఉండి పరిపూర్ణం దేవుడు తెలియాలి కదా. పరిపూర్ణ జలదిలో ఉన్నాం కదా మనం కూడా.
పరిపూర్ణ జలదిలో ఉంటాయి కదా ఈ కీలు బొమ్మలన్నీ కదా, ఇవి కుండలే కదా, ఇది ఘటమే కదా, అది ఘటమే కదా, నీళ్ళు చూసినాం. అది కల్మషం లేని ఘటం కదా. ఆ ఘటం కుమ్మరోడు చేసేది కల్మషం లేని ఘటం కదా. అయినా సరే కాలిన తర్వాత జన్మ లేదు కదా అది, అందుకే కల్మషం లేదు, కాలింది కనుక. దానికి ఎలాంటి స్పర్శ లేదు, ఏం లేదు కదా. మరి నీవు కూడా అట్లా కావాలి కదా, ఈ ఘటం కూడా ఆ? ఈ వారం పడతాయట. ఉండి అయినారు మనోళ్ళు, ఉండి అయినరు, లేకుండా కావద్దు. ఉండేది ఏం చేస్తుంది? ఈ గుర్తెరిగే నేనే కదా అని చేసే సకల వ్యవహారం. మరి ఇది కాక ఉన్నది పరమాత్మ, అది గురు సూచన, దాని ద్వారా నీవన్నీ చెయ్యి. అందుకే రాజయోగ ధర్మం నిరంతరం ఎప్పుడు. మరి ఇట్లా ఇది ఎట్లయితే ఆయనకు అది అర్థం కాదు. ఇవన్నీ దీని లోపలివే, ఈ మాయ విద్యలన్నీ కూడా మాయకు అతీతమైనటువంటిది ఆయన. ఉండి అయ్యింది కదా, ఎవరు అయిందని మనకు దృష్టాంతము మన పెద్దలే కదా, మన గురువులు. మనం ఆ దృష్టి వచ్చినప్పుడే మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు పెద్దలు కాంతి మనకు ఆ విషయం ఎట్లా చెప్తారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, సాందీప మహర్షి దగ్గర పోయిన తర్వాతనే జగద్గురు అని పేరు వచ్చింది. కృష్ణుడు సంకల్పం ఏంటంటే కృష్ణుని మేము చూడలేదు. అవును, అవును, కరెక్టే. సాందీపం చూడలేదు, చూడలేదు. మీరు ఏం చెప్పింది ఆయన అంటే మీరు చెప్పింది మేము విన్నాం, అంతే. మన ఆయన చెప్పింది మేము విన్నాం అన్నారు. అంతే. అంటే చెప్పనికి రానటువంటిదని చెప్తారు. మీరు అడిగితే గురువుని ధిక్కరించినట్ల పాపం చూడు. లేదు అట్లా అట్లేమన్నా నేనేమంటే చెప్పదికి రానటువంటి దాని సంభాషణ ఒక గురువుగా మీ ద్వారానే మేము వింటున్నాం అన్నప్పుడు మా సంశయం ఎలా తీరాలి? తీరుతుంది. ఆ స్థాయికి అంటే అన్ని ఆ స్థాయి దాటుతాం అనే దాన్ని చెప్తా ఉంటారు. ఆ స్థాయికి వచ్చినాక చెప్పనిక్క రానటువంటి దాని సంభాషణ మీ నుంచి మాకు వచ్చినప్పుడు మేము ఎలా దాన్ని నివృత్తి చేసుకోవాలి? చెప్పనీకి రాని స్థితి నీకు వచ్చింది దాకా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పి నీకు నువ్వు అది అందుకోలేవు, అది చెప్పనీకి రాదని నేననేది కాదు. అది చెప్పలేని స్థితి నీకు వచ్చిందా? ఇప్పుడు నీవు స్టేషనే లేకపోతే ట్రైన్లు ఎడాగుతాయి? ట్రైన్ల లాంటి వాళ్ళు శిష్యులు, స్టేషన్ లాంటి వాడు గురువు. మా గురువు అట్లే చూడు, నువ్వు 92 ఏళ్ళ వయసులో కదా, వాళ్ళ గురువు ఆశ్రమం కాడిపోతే ఏముండవు, కూర్చుండవు, ఏముండవు. వాళ్ళ సింపల్కి పోతే తీగలమ్మంతా ఒకటేస్తారు చిన్నది. అవి వెనక కూర్చోక గడవినే ఉంటుంది తెల్లాలి. మేమంతా ఇంత దూరంకి వెళ్ళిపోతే అలసిపోయి ఎడలాడ పడిపోయి ఉంటారు. కొంతమంది వాగుల వైపు అంటారు. ఎండాకాలం నేను వాగు వస్తుంది, మే నెలలో వస్తుంది, ఏప్రిల్ వస్తుంది. మరి ఆయన మాత్రం అట్లే కూర్చుంటాడు. ఒకడు కూర్చున్నా సరే చెప్తూనే ఉంటాడు. పెద్దలు మనకు నడిచి చూపెట్టారు, మనకు వాళ్ళంటే చూడలేదు, ఇష్టం వాళ్ళందరినీ చూడలేదు. మన గురువుల లోపల మనకు ఆ ధర్మం కనబడాలి. వింటాం కదా, అది పురాణాల లోపల వింటాం కదా, విన్నాం కదా. మన గురువుల లోపల నడత గమనించాలి. నేను నాకెంత కళ్ళకి వచ్చేది ఈ వయసులో ఈయన పెద్ద ఆయన ఇట్లా కూర్చొని చెప్తా ఉంటే 92 ఏళ్ళ 98 ఏళ్ళలో మొన్న కూడా మొన్నటి వరకు ఆ వయసులో కూడా నువ్వు ఇట్లా కూర్చునే చెక్క బొమ్మ లెక్క తెల్లాలి కూర్చుంటాడు, క్లియర్ కూర్చుంటాడు, చెప్తానే ఉంటాడు. అంటే పరంపర మనకి ఎట్లా తెలుస్తుంది? ఆ పరంపర బోధ ఇతని లోపల ఉంది అంటేనే ఆ ఓపిక, ఆ సహనం అవన్నీ ఉండి మనకు చెప్తుంటేనే మనకు ఆ అనుభూతి అనేది ఇదంతా పెద్దలు ఇట్లున్నది కదా అని మనకు వస్తుంది. ఖచ్చితంగా శాఖ పరంపర మనకి తెలుస్తుంది. మీరు అనేది ఎందుకంటే వాళ్ళని మనం చూడలేదు, ఎందుకంటే పరంపర కూడా స్మరించుకోవడం కాబట్టి స్మరించుకోవటమే తప్ప మనం ఇతని అస్మద్గురు సమారంభం అని. అందుకే అస్మద్గురు సమారంభం అంటే నా గురించి ఈ బోధన స్టార్ట్ చేసిన. కృష్ణ సాందీప మధ్యమం వారి వల్ల డెవలప్ అయింది. మహావిష్ణు పర్యాంతం నారాయణ మొదలు, నారాయణ నుండి ఇది మనకు అందింది ఈ బోధ అనుకోవటమే. కానీ
ఆ నడత లేకపోతే గురువుల దగ్గర శిష్యుడు కాలేడు. ఇప్పుడు కోడి ఉంది అనుకో, ప్రకృతి లోపలనే మనకి ఎన్నో దొరుకుతాయి. ఒక నాటుకోడి ఉంది, అది గుడ్లు పెట్టింది మొదలు కరెక్ట్గా ఒక దగ్గర పెట్టి 21 రోజులు దాంట్లో మీద పొందుతుంది. 21 రోజులు అన్నాహారాలు పైన ఆశ వదిలి బతకడానికి తింటుంది. ఒక పూట కలిసి వచ్చి మళ్ళీ దాన్ని పొందుతుంది కదా. పొదిగిన తర్వాత దాని యొక్క హీట్కి లోపల ఉన్నటువంటి తెల్లనీలం ఎర్రనీలం ఏదైతే ఉందో ఆ చుట్టూ ఉన్నటువంటి తెల్లనీలం అంతా కూడా ఇది పిల్ల హీట్కు తయారై ఆ నీలాన్ని ఇది తాగేస్తుంది. అందులో ఉండేది హెల్తీ ఏర్పడుతుంది. చుట్టూ రెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు ఆ గుడ్డును చుట్టూ పొడడం ప్రారంభిస్తుంది. అంటే ఇక్కడ శిష్యుని పని అది. గురువు యొక్క వేడిలో ఉంటూ శిష్యులు అయింది మొదలు గురువులు కూడా ఆ విధంగానే శిష్యుల ఇంటికి పోవాలి. శిష్యుల దగ్గర గురువు దగ్గర శిష్యులు రావాలి. గురు స్పర్శలో ఉండాలి ఎప్పుడు మొదలు. గురు స్పర్శలో ఉంటేనే ఈ అజ్ఞానం అనే పొర, చుట్టూ ఆవరించినటువంటి అజ్ఞానం అనే పొర తొలగడానికి అవకాశం ఉంటుంది. అది వాడు పొడుచుకుంటుంది తప్ప. వాడు పొడుచుకోకపోతే మా అయ్యగారు చాలా గొప్పవాడు, ఆయనకు అన్ని తెలుసు, మమ్మల్ని తరింపజేస్తాడు, తీసుకుపోయి ఆడగూసబెడతాడు అనుకోవడం తప్పు. సాధన చేయండి, నిత్య సాధన లేనిది, వానికి నిత్యానుష్ఠానం లేనిది, సద్గ్రంథపఠన లేనిది, సద్గురుల సేవ, సజ్జన సహవాసం ఇవన్నీ లేనిది, సత్యశీలత లేనిది వానికి తెలియబడదు. ఉండాలి, గురువు లేని శిష్యులకు రాదు. కానీ గురువుల కుండి కూడా శిష్యులు కొంతమంది నడుచుకోలేదు. వాళ్ళ కుండి కూడా ఎందుకంటే అనుసరించలేక అట్లే మరుగున పడిపోతాం. ఇప్పుడు ఈ విధంగా కోడి ఏ విధంగా అదే ఈ కోడి ఆ విధంగా పిల్ల పొడుచుకొని ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది. ఇదంతా నాకు ఏదో ఉంది ఎవరో ఇట్లా అనగానే బయటకు వచ్చేస్తుంది. కోడి ఇవ్వగలిగితే పిల్ల చచ్చిపోతుంది కదా, అదే బయటకు వచ్చేస్తుంది. మేల్కున్న తర్వాత ఓహో పిల్లలు వచ్చినాయి కాబట్టి మేత అవసరం, అంటే శిష్యులు మేల్కున్నారు కాబట్టి వీళ్ళకి బోధ అవసరం. మీరు వచ్చి అడుగుతున్నారు కాబట్టి చెప్పడానికి అవకాశం ఉంది కదా. వీళ్ళు మేల్కొనే లేరు, నిద్రావస్థలో గుడి లోపలనే ఉండరు, అజ్ఞానం పొర మీద వేసుకొని ఉండరు. ఇంకేం చేసేది, పొటకి చేసుకోవడమే ఉండదు. ఇంకా ఎంతకాలం వేసుకుంటావు? 21 రోజు మాత్రమే. అవతల ఏం చేస్తారు, సీకుట్లు అయితే పనికిరావు, పెట్టకు పడేటవి. ఈ శిష్యునికి 12 ఏళ్ళు పెట్టిరు. కోడికి 21 రోజుంటే శిష్యునికి 12 ఏళ్ళు పెట్టిరు. మరి ఈ లోపల వీడు మేల్కుంటే అయితాడు కరెక్ట్గా, లేకపోతే సీకుట్ అయిపోతాడు. మేము గురువు దగ్గర చేరిన మాకు జన్మ లేదు, ఎరకలేదు, పరిపూర్ణం ఉంది, ఎరకలేదు పరిపూర్ణం లేదంటే పరికమ్మ గుడికేసుకున్నట్టే. అది గోసి వేసుకుంటుంది కనుక అయినా 12 సంవత్సరాల లోపు శిష్యునికి మంచి జ్ఞానం వస్తుంది, తెలుసుకునే స్థితి పెరుగుతుంది. 12 ఏళ్ళు సేవ చేస్తే సరే చేస్తే. ఎందుకు 12 ఏళ్ళే పెట్టింది అంటే లౌకికంగా కూడా 12 ఏళ్ళే జ్ఞానం రావడానికి. బోర్డ్ ఎగ్జామ్ 7వ క్లాస్లోనే పెడతారు. ఇప్పుడు ఎత్తేసింది అనుకుంటుంది, అప్పుడు 7వ క్లాస్లో పెడుతుంది. ఎందుకు 12 ఏళ్ళు వస్తాయి అప్పుడు వాడికి ఏజీ 5 ఏళ్ళు అంతకుముందు అవుతుంది, ఈ 7 ఏళ్ళు. 12 ఏళ్ళ లోపల నిజ జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. చదువు దేశం అవుతుంది, చదువుకుంటాడు ఆడిగా. ఈ 12 ఏళ్ళు వచ్చినాక నువ్వు బడికి ఇంటికాడ కూర్చోడు ఆడిగా. బోర్డు ఎగ్జామ్ స్థితి వచ్చినాక ఇంకా వీళ్ళు పిల్లలు తయారు చేసే పని తల్లిదండ్రులు తయారు చేసి పంపించాడు, వాడు తయారు చేసి ఆ టైంకి వెళ్ళిపోతాడు. ఈ ఇందులో కూడా అందుకే 12 ఏళ్ళే పెట్టింది ఈ బ్రహ్మ విద్యలో. కరెక్ట్గా అట్లా చేయగలరు. అట్లా మేల్కొని బయటకు వచ్చినటువంటి పిల్లలకు కోడి ఎట్లా నేర్పుతుంది? భాష గమనించదు ఎట్లా నేర్పుతుంది? సార్ చెప్పు, కోడి ఎట్లా? కోడి అనేది లైవ్ చెప్పదు. ఎట్లా అంటే పిల్లలు ఎక్కడో ఉంటాయి కదా, కోడి ఏదో దూరం పోయి ఎక్కడో పోవు, అవి అప్పుడే పుట్టే పిల్లలు ఈయనే ఉంటాయి. అవి ముగ్గులు వేస్తారు సన్నయి పరం. అది తినగానే స్థితి ఉన్నా సరే పొడిచి 16 పత్తే చేస్తుంది. చేసి నోరుకుంటుందా అనుకుంటా అన్ని పొడిచి
ఇట్లా తినాలని నోటకేసుకుంటుంది, మళ్ళీ కిందికి వేస్తుంది, నోటకేసి ఇట్లా మింగాల చూడారే అని. ఆ? అంటే అప్పుడే ఉన్న శిష్యులకు మొదలు ఇట్లా ధర్మాలే చెప్పేది కదా. అవి అట్లా నేర్పినాయి కాబట్టి ఇంకా తినగలుగుతున్నాయి. తినగలిగిన కొంచెం బలంగా అయినాక ఆ గడప దాటితే లేవని ట్రై చేస్తుంది. కడపతలకు పోతుంది, కడిపితలకు వస్తుంది, కడపతలకు పోతుంది, కడిపితలకు వస్తుంది. ఈ కొన్ని ఎగురుతాయి, కొన్ని ఎగురవు. కోడి ఊరికే ఎందుకు చెప్తుంది? ఆ, అది పోయిందనుకో అని దాటగలిగితే మళ్ళీ ఆ సూర్యు కిందనే చెప్తుంది. కాకులు వస్తుంటాయి, పిట్టెలు వస్తుంటాయి. ఆయన కాకు వచ్చినప్పుడు ఏమంటది అది? కుర్రు అంటారు, కుర్రు అంటారు. కుర్రు అన్నప్పుడు తాగాలి. అయ్యో బెదర్సు చూసినాయి అనుకో, ఈటకు భాష అర్థం కాలేదని నాకు బ్రతుకులకి. ఈ బెదర్సు చూసినాయి అనుకో, ఈటకు భాష అర్థం కాలేదని బయటికి తీసుకోపోదు. తీసుకురా, అట్లా చూస్తున్నావు. జాగ్రత్త. మెల్ల మంచిగా. భాష అర్థమైన దగ్గర ఇక్కడ చూడు. కుర్ర అనగానే పొట్ట కింద కురికొచ్చినాయి అనుకో, ఇది పద్ధతి. ఓహో ఇతనికి భాష అర్థమైందని కొంచెం బయటకు తీసుకుంటాం. బయటకు తీసుకపోయినప్పుడు కాకి వచ్చినప్పుడు కుర్ర అంటారు. మళ్ళా దావుకుంటాయి కదా అవి, మళ్ళీ ఖో ఖో అనగానే మళ్ళీ మనం పెట్టి అదే సిగ్నల్, అది సిగ్నల్ అయితే అంటే భాషా జ్ఞానం మనకే కదా ఆవిడ. అవి రక్షింపబడతాయి. పారంకోడి పరకోడికి అదే అన్ని అలవాట్లు. ఆ? గురుపుత్రునికి కాని వాళ్ళకి అది తెలియదు. పరకోడికి నాటుకోడికి మధ్య. గురుపుత్రుడు మరణానికి జననానికి దిక్కడు. చనిపోడు, ఈ జనన మరణాలకు అతిథుడు. అతీతంగా తప్పించుకుంటాడు అంతే. అది తప్పించుకుంటుంది గద్ద నుంచి, శిక్షణ పొందేది కాబట్టి. వీడు తప్పించుకుంటాడు అంతే. ఒక కొండ ఉంది, పైనుండి వాగు ప్రవహించుకుంటూ వస్తా ఉంది. కుష్టి పడుతుంది, దాంతో ఏం చేస్తుంది? అది స్థిరంగా నివాడుతుంది అంతే, స్థిరంగా ఉంటుంది. అది దానికి తగిలి పక్కనంగా పోతా ఉంటుంది. ఈ గురుపుత్రుడు అనేక సమస్యలు పరిగెత్తుకొని వస్తూ ఉంటాయి. ఎన్ని భయంకరమైన సమస్యలు మీదకి వస్తూ ఉంటాయి. అంటే ప్రాణం మీదకి వచ్చే పరిస్థితులు వచ్చినా గురుదేవా అనుకొని నిలబడతారు. వస్తాయి, పోతాయి. స్థితివంతునికి అంత దృఢమైన దృఢము కావాలి. మరి ఎందుకు గురువు దగ్గర వచ్చింది? ఇక్కడ కేవలం భక్తి చాలంటాడు. గురుగీతల ఏం చెప్తున్నా?